ఆరాధన వర్తమానంకై సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 10:2 మనము ఈ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకున్న వారికి మనం ఉందాం. చదువుదాం. భక్తిహీనుల ధనము వారికి లాభకరం కాదు, నీతి మరణము నుండి రక్షించును. మరి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు ఒక మాట చెప్తూ వస్తున్నారు, నీతి మరణము నుండి రక్షించును. నీతి మరణము నుండి రక్షించును అనే మాటని ఈ రోజున మనం ధ్యానం చేసుకునే వారికి ఉందాం. ధ్యానం చేయడానికి ముందుగా మన పరిశుద్ధ గ్రంథాన్ని పైకి చూపిద్దాం. ముందుగా బైబిల్ పాడుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమనగా, నీతి మరణము నుండి రక్షించును. మరణం నుండి రక్షించేది భూలోకంలో ఏదీ లేదు, ఖచ్చితంగా చెప్పగలం. అసలు మరణం నుండి రక్షించే మనిషి ఎవరన్నా బ్రతుకుతారా అనేది ఎవరో చెప్పలేం. ఏ డాక్టర్ కూడా ఎంత డబ్బు ఇచ్చినా కూడా మరణం నుండి రక్షిస్తాను అని చెప్పలేడు. కానీ ఒక దేవుని వాక్యంలో ఉన్న మాట ఏమనగా, నీతి మరణం నుండి రక్షించును అట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము నీతి అనే ఆ యొక్క వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాము. అది ఎలా ధరించుకున్నాము అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు 2024 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలోకి జీవించి, ఆయన నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ఆయన కలవరిలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడమే కాకుండా రక్తం గార్చి, ఆ రక్తము ద్వారా నీ ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కడిగి ఆయన ఈ సమస్త దుర్నీతి నుండి నిన్ను నన్ను నీతిమంతులుగా చేశాడు. అందుకని ఆ నీతిని ఈరోజు మనం ఏం చేస్తుందట, మరణం నుండి రక్షిస్తుందట. మరణం నుండి రక్షిస్తుంది. అంతకంటే అద్భుతమైన మాట ఏముందా? మనకు మరణం అనేది లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏంటన్నా అలా అంటారేమో, మనం మరణించే ఈ లోక సంబంధమైన మరణం గాఢ నిద్ర. గాఢ నిద్రలోకి వెళ్తామంతే, మనకు తెలియదు. అక్కడ తిరుతాం కళ్ళు, ఇక్కడ కళ్ళు పూసుకొని అక్కడ తిరుతాం. కానీ అక్కడ మళ్ళీ జీవితం ఉంటుంది, మనకు మరణం లేదు. తర్వాత అగ్నిగుణంలో పడేయకుండా మన దేవుని యొక్క రాజ్యంలో ఉంచుతాడు దేవుడు. అది యుగయుగాలు ఇక అక్కడ బ్రతికే ఉంటాం. మనకు మరణం అనేది లేదు. యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా, ఆయన రక్తంతో కడిగబడిన ప్రతి బిడ్డ కూడా మరణం అనేది ఇక ఉండదు. అందుకనే ఇక్కడ ప్రభు నీతి మరణము నుండి రక్షించింది. ఈ రోజున నీతిమంతులుగా ఉంటాను మనము ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. ఈ వారం అంతా దేవుడు నిన్ను నన్ను ఎంతగానో కాచి కాపాడాడు. ఆయన రెక్కల కింద భద్రపరుస్తూ వచ్చాడు. అందుని బట్టి మనం ఆయనకు ఎంతగానో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించబద్దులుగా ఉన్నాం. అలాగే 11వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. ఉగ్రత దినమందు ఆస్తి ఆట అక్కడ రాదు. చూసారా, ఉగ్రత వచ్చినప్పుడు నీ ఆస్తి నిన్ను రక్షించలేదు. కరోనా వచ్చిన టైంలో ఒక వ్యక్తి, మీరు నమ్మరు, నిజంగా జరిగిన సంఘటన ఒక బాబు చెప్తూ వచ్చాడు. మచిలీపట్నం హాస్పిటల్కి వెళ్ళారట. వెళితే ఎక్కడ బెడ్స్ ఖాళీలు, ఏ హాస్పిటల్ కూడా. ఈయన కూపిరి అందట్లా. ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళి, బాబు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని బొడ్డు చుట్టూ కట్ల పెట్టుకొని వెళ్ళాడట. బాబు నీ డబ్బు కాదు మాకు ముఖ్యం, ప్రాణాలు ముఖ్యం, మా వల్ల కాదు, విజయవాడ వెళ్ళిపోండి అన్నారట. డబ్బులు చుట్టూ బొడ్డు చుట్టూ కూడా దోపుకొని వచ్చాడట కట్టలు. లాస్ట్గా ఆ డబ్బు కూడా ఏమి చేయలేకపోయింది. డబ్బును చూస్తే మనకు దానివల్ల ఏమి ఉపయోగం లేదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే
ఆయన నీతి అనే ఆ వస్త్రాన్ని ధరింపజేసి నిన్ను నన్ను ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనం చదువుకుంటూ వచ్చాం. ఏం చదవండి? ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, కానీ నీతి మాత్రం మరణం నుండి రక్షణ. మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవాది దేవుడు నిన్ను నన్ను మరణం నుండి తప్పించే దేవుడిగా ఉన్నాడు. అందును బట్టి మనం స్తుతించాలి. ఎవ్వరు చేయలేనిది, ఎవ్వరు ఇవ్వలేనిది ఈ లోకంలో ప్రభు నీకు ఇస్తున్నాడు. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఎప్పుడు మనము ఈ లోకంలో నీతిమంతులుగా దేవుడు నిన్ను నన్ను చేయటానికి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఆయన కొనుక్కున్నాడు నిన్ను నన్ను ఆయన రక్తంతో. అందును బట్టి మనం హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులను. కొన్ని వచనాలు చూసుకుందాం. చూసుకొని మనము ఆయన ఆరాధించేవారుగా మనం ఉందాం. మరి ఈ నీతిమంతులుగా ఉన్న మనము ఏమేమి చేయాలి, ఎలా ఉండి ఆరాధించాలి అనే మాటలు కొన్ని మాటలు చూద్దాం. ద్వితీయోపదేశ కాండములో ఒక పదం చూద్దాం. 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం చదవండి. అది నీతి అట్ట కలిగిద్దాట. చూసారా? ఖచ్చితంగా దేవుని వాక్యంలో ఉన్నది విన్నట్టుగా మనం చేస్తే మనం నీతిమంతులుగా అవుతాం, మరణం నుండి తప్పించబడతాం. ఎలా అవుతామని ఇక్కడ ప్రభువారు స్పష్టంగా చెప్తున్నారంటే, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞ అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి. ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే మనం తూచా తప్పకుండా నడుస్తామో అనుసరించి, అప్పుడు మనం నీతిమంతుల జాబితాలో ఉండేవారిగా ఉంటాం. చాలామంది ఈ వాక్యాన్ని వింటారు కానీ వాక్యాన్ని ఏం చేయరు? అనుసరించకుండా సామాన్యంగా జీవిస్తూ ఉంటారు. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఒక రోజున నీ యొక్క భక్తి రేపొద్దున మరణం నుండి తప్పించలేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటావో, ఆ వాక్యానుసారం నువ్వు నడుస్తావో, అప్పుడు అది నిన్ను నీతిమంతుడిగా చేసి ఆ మరణం నుండి తప్పిస్తుంది. మనం అందుకని ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం అంటే మనం ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్నాం. దాన్ని బట్టి దేవా, ఈ రోజున నేను మీ ఆజ్ఞను అనుసరించే బిడ్డగా నన్ను చేసి మీ సన్నిధికి తీసుకొచ్చారు, అందులో మీకు వందనాలు స్తోత్రాలని మన దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. అలాగే ఇంకో మాట చూద్దాం. చూడండి, ఆది కాండము 7వ అధ్యాయము 1వ వచనం. అది చూసారా? ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది. చూడండి ఎంత అద్భుతమైన విషయం అంటే, యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచి తిని. దేవుడు చూస్తాడు కదా. చూసినప్పుడు మనం నీతిమంతులుగా ఉన్నామా, అవనీతిమంతులుగా ఉన్నామా, పాపులుగా ఉన్నామా అని తెలిసిపోద్ది. ఆ రోజుల్లో ఎలాగున్నాడట? నోవహు నీతిమంతుడి జాబితాలో ఉన్నాడు కనుక ఈ తరం వారిలో నీతిమంతులుగా ఉన్నాం. చూడండి, నీవు మనం ఇక్కడ చూడండి, కనుక నీవును నీ ఇంటి వారును వాడలోకి ప్రవేశించాలి. ఆయన ఒక్కడ నీతిమంతులుగా ఉండటం ద్వారా ఆయన కుటుంబం బిడ్డలందరినీ కూడా రక్షించుకున్నాడు దేవుడు, విడిచిపెట్టడం. అందుకనే ప్రతి కుటుంబంలో నీతిమంతుడు అనేది ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళ ద్వారా వాళ్ళైన అవతల వ్యక్తులు కూడా మార్పు చెందుతారు, రక్షణ పొందుతారు. నిజంగా వాళ్ళు నీతిమంతులు కాకపోతే తండ్రి వాడ చేస్తాను అన్నప్పుడు వాళ్ళు సహకరించరుగా. దేవుడు మాట చెప్పడం ఏంటంటే లోకుల్లాగా అందరిలాగా వెళ్ళిపోయి నేను చెయ్యను, ఇదంతా నీకు ఎవరో నీకు పిచ్చెక్కింది అది ఇది అనొచ్చుగా. కానీ అలా అనరు. వాళ్ళు, కోడళ్ళు, భార్య అందరూ కూడా దేవుని మాటకు లోబడతారు. ఆ యొక్క ఓడ కట్టేటప్పుడు దేవుని మాటకు లోబడి అందరూ అడవిలోకి వెళ్ళి పని చేస్తారు. ఆ ఓడను తయారు చేయడానికి సహకరిస్తారు. అందుకని వాళ్ళందరినీ కూడా 8 మందిని కూడా దేవుడు ఏం చేశాడు? మరణం నుండి తప్పించాడు. చూసారా? ఎప్పుడైనా సరే నీతిమంతులుగా నేను ఉన్నప్పుడు ఈ లోకంలో మన ఏమీ ఏది చేయలేదు. మరణం కూడా మన ఏం చేయలేదు. మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని అంటే దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున
నీవు నేను మనందరం కూడా నీతిమంతుల యొక్క జాబితాలో ఉన్నాం. అందుకనే ఈ యొక్క నోవాకు ఈ తరంలో నా ఎదుట నీతిమంతుడై ఉండెను. అందుకని తన కుటుంబాన్ని రక్షించినట్లుగా ఈ రోజున నిన్ను నన్ను, నీ కుటుంబం, నా కుటుంబం, మనందరి కుటుంబాలు రక్షించుకున్నాడు దేవుడు. దాన్ని బట్టి మనం దేవుని ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. అలాగే ఇంకో మాట చూసుకున్నాం చూడండి. యోబు గ్రంథము ఒక మాట చూద్దాం. 17వ అధ్యాయము, యోబు గ్రంథము 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 9వ వచనం చూద్దాం. యోబు చూసారా ఇక్కడ? అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక నీతిమంతులట తన మార్గమును విడవక ప్రవర్తిస్తారట. అంతేకాకుండా నిరపరాధులు అంతకంతకు బలమునందుతారు. నిరపరాధులు అంటే పాపం లేని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా నీతిమంతుల మార్గమును విడవక ప్రవర్తించేవారిగా ఉండాలి. అలా ఉన్నాము కనుక ఈ రోజున దేవాది దేవుడు నీకు నాకు ఆ మరణం నుండి, పాప మరణం నుండి నిన్ను నన్ను తప్పిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే నీతి మరణము నుండి రక్షించును. ఈ రోజున నీవు నేను మనందరం కూడా నీతిమంతుల జాబితాలో ఉన్నాం కనుక ఆ మరణాన్ని నుండి దేవుడు నిన్ను నన్ను తప్పిస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ఎంతగానో స్తుతించి ఆరాధించాలి. అలాగే ఇంకో మాట చూద్దాం చూడండి. ఇంకో మాట కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో, కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము, కీర్తనలు 6వ అధ్యాయము 1 1:6 చదువు. 1వ అధ్యాయం 6వ వచనం. అది నీతిమంతుల మార్గము ఎవరికి తెలిసిద్దట? యెహోవాకు తెలిసిద్దట. యెహోవాకు తెలియను. చూడండి, దుష్టుల మార్గము నాశనమునకు. ఎవరైతే ఈ రోజున మనము నీతిమంతులుగా ఉన్నామో మనందరి మార్గాలు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కనుక మనము మర్చిపోకూడదు. నిన్ను నన్ను దేవుడు ఒక కంటితో కనిపెడుతున్నాడని, ఆయన నీ మార్గం నా మార్గం చూస్తున్నాడని మనం గమనించుకోవాలి. మనం ఏ పాపం చేసినా, ఏ తప్పు చేసినా వెంటనే ఆయన చూస్తాడు. మనము ఒక బిల్డింగ్ కావచ్చు, భూలోకం కింద నీటిలో ఉండి కావచ్చు, ఆకాశం పైన ఉండొచ్చు, ఎక్కడున్నా దేవుడికి మాత్రం కనపడుతూనే ఉంటాం. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించిన దేవా. ఆయన మరుగైంది ఏది కూడా లేదు. నిజంగా ఈ రోజున ప్రభువారు చెప్పినట్లుగా నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు. ప్రభువా, నిజంగా ప్రభువా, నన్ను నా మార్గాన్ని మీరు గమనిస్తూ నన్ను నడిపిస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలని మనం యథార్థంగా ఆయన స్తుతించి ఆరాధించాలి, ఆయన గణపరచాలి, మహింపరచాలి. ప్రభువా, నేను ఈ రోజున నీతిమంతుడుగా ఉన్నానంటే నీ కృప ప్రభువా, నీ దయ, నీ కనికరం ద్వారానే నేను ఇలాగ నీతిమంతుడిగా అయ్యాను. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలని మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాం. అదే 32:11 చూడండి. 32:11 కీర్తన 32:11 కూడా అది నీతిమంతులారా యెహోవాను బట్టి మనం ఏం చేయాలట? సంతోషించి ఉల్లాసించుడి. మనము మన దేవుని బట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? సంతోషించాలి, ఉల్లాసించాలి. నిజంగా నేను చాలా గర్వపడతాను. నేనేం చేస్తానంటే సేవకుడు కాదు అయినా సరే నేను బైబిల్ బ్యాగ్ వేసుకొని వస్తా. నిజంగా మీరు నమ్మరు, దేవుడిచ్చిన ఘనత ఏంటంటే అందరూ కూడా బంటు బిల్లు అందరూ కూడా చాలామంది ప్రైజ్లాడి చెప్తారు. ఎందుకంటే నేను దేవుని కనపరుస్తాను, దేవుడు ఏం చేస్తాడు? నన్ను కనపరుస్తాడు. అది మనం ఎప్పుడు కూడా దేవునికి ఘనత వచ్చే బిడ్డగా ఎప్పుడు. అందుకనే ప్రతి సిస్టర్, ప్రతి బ్రదర్ కూడా బైబిల్ ఘనంగా పట్టుకొని రావాలి. మనం ఘనంగా పట్టుకొని రావాలి, సిగ్గుపడకూడదు. అందుకని ఇక్కడ ప్రభువారు చెప్తూ వచ్చారు, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి. నేను నా దేవుడిని సంతోషించడానికి, ఆరాధించడానికి వెళ్తున్నా, మీరందరూ చూడండి, మీరందరూ రండి అన్నట్లుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఎలా ఉండాలంటే సంతోషించేవారిగా ఉండాలి. దేవుళ్ళు సంతోషంతో ఆరాధించాలి.
ఘనపరచాలని ప్రభుపేట మీరు. అంతేకాకుండా యథార్థ హృదయులారా ఎలాగుండాలట, మీరందరూ ఆనందగానము చేయుడి. ఆనందముతో దేవుణ్ణి మనం ఏం చేయాలి? అది గానం చేస్తూ స్తుతించి ఆరాధించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎందుకంటే నిన్ను నన్ను నీతిమంతుల జాబితాలో ఉంచిన దేవునికి నీవు నేను ఏమి ఇవ్వగలం? ఆనందంతో స్తుతించడం తప్ప, ఆరాధించడం తప్ప నీవు నేను ఏమి ఇవ్వలేము. అందుకనే దేవుని కోరేది కూడా అదే. నీ అంతరంగంలో నుండి ఆరాధన రావాలి. యథార్థ హృదయంతో నువ్వు దేవుని స్తుతించాలి. నీ విన్న మాటలు, నీ హృదయంలో గుచ్చుకున్న మాటలతో నువ్వు దేవుని ఘనపరుస్తూ రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైన వర్తమానం. ఈ వర్తమానంలో విన్న ప్రతి మాట చాలా విలువైనది. దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ఈ మాటలు ఎంతో ఉపయోగపడతాయి. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుని ఆరాధించే బిడ్డగా ఉన్నామా అనేది పరిశీలన చేసుకుంటూ దేవుని గట్టిగా బిగ్గరగా ఆరాధించాలి. నిదానంగా ఆరాధించకూడదు. మనం గట్టిగా మాట్లాడాలి దేవుని విషయంలో, దేవుని గట్టిగా స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లాసించండి అని ప్రభు చెప్తున్నాడు. అలాగే మనం సంతోషించి దేవుని స్తుతించే బిడ్డగా ఉండాలి. తర్వాత ఇంకో వచనం చూద్దాం, చూడండి. 112 కీర్తన 112 కీర్తన 112 6వ వచనం. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. ఎలాంటి వారట? పై వచనం చదవక. నీతిమంతులు నిత్యము ఎలా ఉంటారట? జ్ఞాపకములో ఉంటారట. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన ఎప్పుడు నిన్ను నన్ను మర్చిపోడు, మనందరినీ జ్ఞాపకం ఉంచుకుంటాడు దేవుడు. ఆ జ్ఞాపకం ఉంచుకున్న దేవుణ్ణి మనం మర్చిపోతే ఎలాగా? ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుణ్ణి మనం ఆయన ఆరాధించకపోతే ఎలాగా? ఆయన్ని గట్టిగా బిగ్గరగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అవును ప్రభా, నా కొరకు, నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు మీరు నిత్యము కన్ను ముయ్యకుండా, ఆ దేవుడు కునకుడు నిద్రపోడు అన్నట్లుగా ఆయన నీ కొరకు నా కొరకు ఎప్పుడు నిన్ను నన్ను కాపాడుతూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నీ కొరకు నా కొరకు మనం ఆయన ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకుని ఆయన స్తుతించాలి. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నా నువ్వు కూడా జ్ఞాపకం ఉంచుకొని ఆయన స్తుతించడంలో నిర్లక్ష్యం చేయకూడదు, ఆరాధించడంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఇంకా 2 వచనాలు చూసుకొని మనం ఆరాధించుకుందాం. సామెతల గ్రంథం 3:33 వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం చదవండి. ఇక్కడ చూడండి, ఒక అద్భుతమైన మాట చదువుకుంటూ వచ్చాం. భక్తిహీనుని ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాసస్థలం ఆయన్ని ఆస్వాదించును. నీతిమంతుల నివాసస్థలం ఆయన ఏం చేస్తాడో ఆస్వాదిస్తాడు. మీకు ఈ విషయంలో ఒక యథార్థమైన సంఘటన ఒకసారి చెప్పే ఉంటాను, కొంతమంది వినలేదేమో. ఒకసారి మళ్ళీ ధ్యానం చేసుకుందామా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా జరిగిన సంఘటన, ఒక సంఘటన ఉంది. ఒక చక్కని జంట నూతనంగా పెళ్ళయింది. వాళ్ళు చక్కగా అన్యోన్యంగా ఉంటున్నారు, చాలా సంతోషంగా ఉంటున్నారు. అయితే అక్కడున్న పొజిషన్ ఎలా ఉంటుందంటే, అక్కడున్నవారు దేవుణ్ణి ఆరాధించకూడదు, దేవునితో మరి మందిరానికి వెళ్ళకూడదు, అక్కడ దేవుణ్ణి గణపరచకూడదు. కొద్దిగా తగ్గిస్తారా? దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆరాధిస్తే వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. అయితే ఆ భర్తలు, ఆ భార్య మాత్రం తన కుటుంబం కొరకు, తన కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది. కానీ తన భర్త మాత్రం ఆ మీద సిరాకు పడుతుంటాడు, కోపడుతుంటారు, గొడవలు జరుగుతూ ఉన్నాయి. అలా జరుగుతూ వస్తున్న టైంలో ఏమో మాట అనట్లేదని ఆమెను ఏం చేద్దాం అనుకున్నాడు? చంపేద్దాం అనుకున్నాడు మనసులో. అనుకొని చంపేద్దామని మొన్నట ఒక శనివారం నైటు అంటాడు, నువ్వు నా మాట వినకుండా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తే నేను చంపేస్తాను అంటాడు. వాళ్ళు అక్కడ చంపేస్తానంటే నిజంగా చంపేస్తారు, అలాగ ఉంటుంది వాళ్ళ మైండ్. అయితే దేవుని ఆరాధించుకుంది.
దేవుని స్తుతించుకుంది. అయితే పొద్దున్నే ఆదివారం కనుక భర్తకి ఇష్టమైన వంటలన్నీ చేసింది, రకరకాల వంటలు. ఆయన ఏమి తింటాడో అవన్నీ చేసిన టిఫిన్లు అన్నీ శుభ్రంగా తయారు చేసింది. ఆయనకి ఇష్టమైన కూర వండుదామని అనుకొని ఆ భర్తని పిలిచి ఒక కూర తీసుకురండి మార్కెట్కి వెళ్ళారు. అయితే ఆ భర్త ఏం చేశాడంటే మటన్ కొందామా చికెన్ కొందామని వెళ్ళాడు కానీ అవి కొనబుద్ధి కాక ఒక చేపను తీసుకొని వస్తే ఆ చేపను వండమని ఇచ్చాడు. కానీ భర్తకి సంతోషంగా ఆ చేపను కోసింది, శుభ్రంగా ఆమె రుద్దింది, కట్ చేసింది, కూర వండింది. ఇక భర్త రానే వచ్చాడు. ఎలాంటి సాగుతో వచ్చాడంటే తనకి ఏదో ఒక నేరం మోపి తన సంపాది. నేరం మోపకుండా చంపితే మరి అక్కడ ప్రజలు ఒప్పుకోరు. ఏమి నేరం మోపాలి అంటే ఆయన బ్యాంకు మేనేజర్ కనుక ఆ బ్యాంకు తాళాలను ఏం చేశాడంటే శనివారం వచ్చే నైటు ఒక నైలు నది అని ఆ నైలు నదిలో ఆ తాళాల గుత్తిని ఇసిరేసి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత తెల్లారిన తర్వాత అన్నాడు, బ్యాంకు తాళాలు ఇవ్వు అన్నాడు. అంటే ఏం చేసిందంటే లోపలికి వెళ్ళి ఆయన ఇసిరేసిన తాళాల గుత్తి తీసుకొచ్చి ఇచ్చింది. విన్నారా? ఆయన ఇసిరేసిన తాళాల గుర్తు ఏం చేసిందంటే ఆ నైలు నదిలో ఒక చేప మింగింది. ఆ చేపని పట్టడానికి జాలర్ వలేసాడు. ఆ వలలో చేప పడ్డది. ఆ చేపని ఎవరు తీసుకొచ్చారు? తన భర్త కొనుక్కొచ్చాడు. ఆ భర్త ఆ చేపని తీసుకొచ్చేది ఎవరికి అప్పు చెప్పాడు? భార్యకి అప్పు చెప్పాడు. భార్య ఏం చేసింది? కట్ చేసేటప్పుడు ఆ తాళాల గుర్తు దొరికింది, తీసి దాల్సింది. దేవుడు ఇడిచిపెట్టాడండి. వెంటనే దాసి లోపల పెట్టింది. వెంటనే తన భర్త తాళాలు కనపడకపోతే నేను చంపేస్తాను అది అన్నాడు. కానీ తీసుకొచ్చి తాళాలు ఇవ్వగానే ఆశ్చర్యపోతాడు. నిజంగా నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి అని ఆమె చెబుతూ వస్తూ ఒక అద్భుతమైన మాట అంది. నిజంగా నా దేవుడు నా నీతిమంతుల్ని మరణం నుండి తప్పించును అన్నట్లుగా ఈ రోజున నన్ను తప్పించాడు అని నిన్ను తప్పిస్తాడు అని ఆయనతో అంది. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కళ్ళమ్మ నీళ్ళు తిరిగి వచ్చింది. నిజంగా నేను ఎక్కడో నైలు నదిలో పడేసిన తాళం ఏమకు దొరకటం ఏంటి, చేపలో రావటం ఏంటి, ఆ చేప ఎరగొట్టడం ఏంటి, ఆ చేపను ఏమని ఉద్దేశించి తాళం దాయటం ఏంటి చూసారా అని ఆయన మారాడట. ఆ ఊరిలో ఆ దేశంలో వీళ్ళు సేవకులుగా తయారయ్యారు. అర్థమైందండి? దేవుడు ఇక్కడ మనం చదువుకున్న మాట ఏంటి? ఇప్పుడు 3:33 ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన నాశనం చేయడు. ఏ కుటుంబానైనా సరే దేవుడు నాశనం చేయటం అనేది జరగదు. అందుకనే మనం ఎప్పుడు కూడా నీతిమంతుడి యొక్క జాబితాలో ఉండాలి. అలా దేవుడు నిన్ను ఉంచాడు కనుక ఎన్నో ప్రమాదాల నుండి, ఆపదల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, కరువుల నుండి, కాటకాల నుండి, కష్టాల నుండి నన్ను ఎన్నోసార్లు తప్పించాడు. దాన్ని బట్టి మనం ఈ రోజున ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం, స్తుతిద్దాం. ప్రభువా, నిజంగా ఆ భార్యాభర్తల కుటుంబ జీవితంలో తనని ఎలా రక్షించారో ఈ రోజున నన్ను కూడా అదే విధంగా రక్షించారు. ప్రభువా, మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలను మనం ఏం చేద్దాం? దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దామని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. లాస్ట్గా ఇంకో మాట చూసుకుందాం. చూసుకొని మనం ఆరాధించుకుందాం. సాంఖ్యకాండం 10వ అధ్యాయము ఈ మాట చూసుకొని ఆరాధించుకొని 3వ వచనం చదవండి. యెహోవా నీతిమంతుణ్ణి ఆకలి కొననీయుడు. ఎవరైనా పస్తులుంటాం చూశారు అక్కడ? ఎప్పుడు కూడా ఆకలితో ఉంచడు దేవుడు. మనం ఉపవాసం ఉంటే తప్ప ఆయన ఆకలి కొననీయుడు. ఎందుకంటే దేవునికి తెలుసు నా బిడ్డలు ఆకలితో ఉండకూడదు. మన బిడ్డల్ని మనం ఏమనుకుంటాం? మన కడుపులో పుట్టిన బిడ్డల్ని వాళ్ళు ఆకలితో ఉంటే తట్టుకుంటామా? వాళ్ళ కోసం ఎంత కష్టపడైనా వాళ్ళకి భోజనం వండి ఆ టయానికి భోజనం పెడతాం. వాళ్ళకి ఏదో ఒకటి కొనిస్తాం, ఏదో సిద్ధిండ్లు ఇస్తాం ఆకలి ఇద్దామని. అలాంటిది తల్లిదండ్రులుగా లోక సంబంధంగా మనం అంత ఆలోచిస్తే మన తండ్రి స్థానంలో ఉన్న దేవాది దేవుడు నన్ను ఎందుకు ఆకలి కొనిస్తాడు? నీకు నాకు సమృద్ధైన ఆహారము ఆయన భుజింపజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా దేవుని యథార్థంగా స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి.
మరి దేవుడు ఎన్నోసార్లు నిన్ను నన్ను ఆకలితో ఉన్నప్పుడు ఆయన మన ఆకలి తీర్చిన దేవుడు. నిజంగా మనకు ఆకలి విలువ చాలామందికి తెలియదు, కానీ ఆకలి అయ్యేవాళ్ళకి తెలిసింది, అన్నం లేనివాళ్ళకి తెలిసింది ఆ బాధ ఏంటో. చాలా బాధపడతాం అన్నమాట. నిజంగా ప్రియమందిరం మనకు అలాంటివి తెలియకుండా నిన్ను నన్ను నీతిమంతులుగా ఉంచి మనకు ఆహారం సమృద్ధిగా ఇస్తూ మనకు ఇష్టమైన ఆహారం తింటూ సంతోషంగా ఉంటున్నాము అంటే ఆయన ఉచితమైన కృప. దాన్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధించాలి, గణపరచాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. మనం ఒకసారి చూసుకున్నట్లయితే నీతి మరణము నుండి నీతిమంతులుగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేస్తాడట? మరణం నుండి రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడంటే ఆయన ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకున్నప్పుడు ఆయన నీతి మనకు కలిగింది. ఆ నీతిని బట్టి దేవుడు నిన్ను రక్షిస్తాడు. రెండోది, యెహోవా ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు. అందుకని ఈ తరములో మనం ఈ లోకంలో ఈ తరంలో మన నీతిమంతులుగా ఉంచడానికి ఆయన ఎన్నుకున్నాడు. మనం ఎంత అదృష్టవంతులో చూడండి. నిజంగా ఎవరికి వాళ్ళమే మనం గొప్పగా అనుకోవాలి. దేవుడు నిన్ను నన్ను రక్షించాడు, తన నీతిమంతులుగా ఉంచుకున్నాడంటే మామూలు విషయం కాదు. దాన్ని బట్టి మనం స్తుతించాలి. మూడోది, నీతిమంతులు తమ ప్రవర్తనను విడవక చూడండి ప్రవర్తింతురు. నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించారని ప్రభు చెప్తున్నాడు. నిజంగా మనం కూడా మన మార్గాన్ని విడిచిపెట్టకుండా దేవుని మార్గంలో విడవక ఆయన మార్గాన్ని నడిచే బిడ్డలుగా నిన్ను నన్ను చేశాడు కనుక మనం దాన్ని బట్టి స్తుతించాలి, ఆరాధించాలి. నీతిమంతుల మార్గము యెహోవాకే తెలియను, ఆయనకు అన్నీ తెలుసు. అందుకనే నిన్ను నన్ను ఎలా ఉంచాలో ఆయనకు తెలుసు. అలా ఉంచి నిన్ను నన్ను సమృద్ధిలో నడిపిస్తూ వస్తున్నాడు. అలాగే నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లాసించండి. మనం ఎప్పుడు కూడా సంతోషంతో ఆనందంతో స్తుతించు రావాలి. నీతిమంతులు నిత్యము ఎలా ఉండాలో జ్ఞాపకము దేవుడు చేసుకుంటాడు. ఆయన ఎప్పుడు నిన్ను మర్చిపోడు. అందుకని మనం మర్చిపోకుండా ఆయన స్తుతించాలి. తర్వాత రెండు విషయాలు, నీతిమంతులు నివాస స్థలం ఆయనకి ఆశీర్వదించును. ఖచ్చితంగా నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దాన్ని బట్టి దేవుని మనం స్తుతించి ఆరాధించాలి. లాస్ట్గా, యెహోవా నీతిమంతుని ఆకలిని మననీయడు. ఎప్పుడు నిన్ను నన్ను పస్తుంచాడు దేవుడు. అది జ్ఞాపకం ఉంచుకొని దేవుడు చేసిన మేలు తలపోసుకుంటూ ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈ విధంగా మనము నీతిమంతులుగా చేసిన దేవుణ్ణి మానక స్తుతించే బిడ్డగా ఉండాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడ్డగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. మీరు కూడా మరి యథార్థమైన హృదయంతో గట్టిగా బిగ్గరగా దేవుని స్తుతించండి. మోకరించి ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఒకరి తర్వాత ఒకరు ఆరాధించుకుందాం. ఆరాధించుకొని దేవుని గణపరుద్దాం.